మన సంస్కృతి 10 కాలాల పాటు పరిడవిల్లాలి అంటే మన కళలను, కళాకారులను గౌరవించుకోవాలి అని మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రకాష్ నగర్‌లోని ధర్మంచర కమ్యూనిటీ హాల్‌లో ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రీ కళావేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన గోదావరి ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కళలకు కానాచి చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ముదావహం అన్నారు. నిర్వాహకుడు అద్దంకి రాజయోనాను ఆయన అభినందించారు. గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి మాట్లాడుతూ అంతరించిపోతున్న మన కళలను పునర్జీవింపజేయాల్సిన బాధ్యత మనపైన, ప్రభుత్వాలపైన ఉందన్నారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారిక మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో మన కళలకు ఎంతో పేరు ఉందని, వాటిని బ్రతికించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. శ్రీ కళావేదిక వ్యవస్థాపకుడు కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ చారిత్రాత్మక రాజమహేంద్రవరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా ప్రకటించాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో పిఠాపురం సంస్థాన రాజవంశీకులు రాజారావు వెంకట మహాపతి, రామ రత్నారావు బహదూర్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మత్సేటి శివ సత్యప్రసాద్, ప్రముఖ సామాజికవేత్తలు డాక్టర్ గుబ్బల రాంబాబు, చెరుకువాడ రంగసాయి, శ్రీ కళావేదిక కన్వీనర్ కొల్లి రమావతి పాల్గొని ప్రసంగించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు తెలుగు తేజం అవార్డులతో ఘనంగా కంకణం, కిరీటధారణతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్ పాడిన గజల్స్, మ్యూజిషియన్ డాక్టర్ చల్లకల్లి శ్రీనివాస్ వర్మ చేతులు చేసిన ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ చల్లగని సతీష్ కుమార్, పినమనేని రాంబాబు, డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, సాహితీవేత్త పార్థసారథి, ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, సాహితీవేత్తలు, సామాజికవేత్తలు, కళాకారులు హాజరయ్యారు. పురస్కార గ్రహీతలు డాక్టర్ విఐ న్యూటన్ పండు, గుబ్బల రవికుమార్ కిరణ్, డాక్టర్ వేలూరి స్వామినాథన్, చెరుకువాడ రంగసాయి, డాక్టర్ కవులూరి ప్రసాదరావు, డాక్టర్ కేఎంఎం లాల్ నెహ్రూ, గోపిశెట్టి మురళీకృష్ణారావు, తోట వెంకటేశ్వరరావు, పి కృష్ణకుమారి, డాక్టర్ దువ్వూరి అన్నపూర్ణ, సేవ రాజ్యలక్ష్మి, శిరీషారాణి, కొమ్మూరి శ్యామల, కామెడీస్ వెంకట సత్య దుర్గారావు, బత్తుల ఎర్నెస్ట్ పాల్, అనపల ఆంజనేయులు రెడ్డి, డాక్టర్ చల్లగల్లి శ్రీనివాస్ శర్మ, విస మాణిక్యాలరావు, వంగ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కానీ అయినా సరే చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. మధ్య ఇంజనీరింగ్ కాలేజీలో కుర్రాన్ని అడిగాను, నాన్న గురించి ఒక్క ముక్కలో చెప్పరా అన్న. వాడు వెంటనే ఎవడో లేచి నేను చెప్తాను సార్ చెప్పాను. నాన్న అనగా ఏటీఎం అని చెప్పాడు. అంటే నాన్న అంటే డబ్బులు జేబులో తీసుకురావడం తప్ప ఎందుకు పనికిలేదండి. కానీ అమ్మంటే అబ్బు అంటాడు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ, నాన్న చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాదు. నాన్న చిన్నప్పుడు మనకి గౌన్ తొడుగుతాడు, చొక్కా తొడుగుతాడు. చిన్న పిల్లలప్పుడు చొక్కా వేసి అనుకుంటాడు, గౌన్ వేసాడులే చొక్కా తొడిగాడు అనుకుంటాడు. కానీ నాన్న మనసులో ఒక డీప్ ఫీలింగ్ ఉంటుంది. ఆ చొక్కా కాదు అతనికి. అదేంటో తెలుసా? నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. నా బిడ్డకు నేను కవచం తొడిగాను రా అనుకుంటాడు నాన్న. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, చిన్నప్పుడు మా నాన్న నన్ను పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవాడు. నాన్న ఆడుకుంటున్నాడు అనుకున్నాను. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, తన కన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు.
చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. చాలా పెద్ద గజలు, అందుకని పూర్తిగా పాడలేదు, ఏమనుకోకండి. ఎందుకంటే దీని తర్వాత నేను గబుగా మీకు సన్మానం చేసి ఇక్కడి నుంచి నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళాలి. అక్కడ ఎస్టీ పిల్లలు ఏదో కార్యక్రమం చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళాలి. ఆదివాసీ పిల్లలు సడన్గా వాళ్ళు వచ్చి పిలిచి వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి నేను కొంచెం ఎస్సీ బీసీ పక్షపాతిని, ఏమనుకోకండి మీరు. అది వెళ్ళి రావాలా కార్యక్రమం అటెండ్ అయ్యి మళ్ళీ ఎవరో ఇంత భూమికి పిలిచారు, భిక్ష తినాలి కదా. నేను ఎవరో భోజనం పిలిచారు అనుకోను, భిక్షకు పెట్టారు కదా అనుకుంటాను. ఎందుకంటే నేను ఒక యాత్రికుడిని కాబట్టి యాత్రికుడు దొరికేది ఆహారం కాదు, భిక్ష అనుకుంటాను. ఎవరో భిక్షకు పిలిచారు, దానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి నేను 4:30 కల్లా మళ్ళీ వందే భారత్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 5 గంటలు మళ్ళీ వందే భారత్ తీసుకుని బెంగళూరు వెళ్ళాలి. రేపు ఎల్లుండ మళ్ళీ అక్కడి నుంచి లక్నో, అక్కడి నుంచి కుంభమేళ, వరుసగా 4 రోజుల పాటు ప్రతిరోజు ఇదే పని, భిక్ష, ఆది భిక్షువులాగా అనమాట. అందరికీ ధన్యవాదాలు. వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నేనేమన్నా తప్పు మాట్లాడితే ఏమనుకోదు. అండ్ కీప్ నేను ఒకటే గజ శ్రీనివాస్ కోరుకునేది ఏంటంటే ప్రతాప్ని, మళ్ళీ మా రాజా లాంటి వాళ్ళని, మా రామారావు గారు లాంటి వాళ్ళని, రాంబాబు గారు లాంటి వాళ్ళు, మా హారిక గారు మంచిగా ప్రొటెక్ట్ బీ విత్ దెమ్. మీరు పరిశీలక్కర్లేదు వాళ్ళకి, మీ మనసిస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.